హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. అప్పుడే ఫ్రై అనేది మనకి అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 4 యాలకులు, 7-8 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి. ఈ చికెన్ అయితే ఒక 1/2 కేజీ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించాలి. 3 నిమిషాలు అలా ఉడికిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజు టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2-3 పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇవన్నీ ఉడికిపోయి ఫ్రై అవుతాయండి. మనకి ఎక్కడా పచ్చివాసన అన్న ఫీలింగే అసలు ఉండదు. తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇంకా మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడైతే రుచికి సరిపోను ఉప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టి మళ్ళొక 3-4 నిమిషాల పాటు ఉడికించాలి. ఇంకెలా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉన్నామంటే ఉల్లిపాయ కూడా మంచిగా ఉడికిపోయి గ్రేవీలో కలిసిపోతుందండి. మనకి ముక్కలు ముక్కలుగా ఏమీ ఉండదు. ఒక 15-20 నిమిషాలు అలా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టీ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని మళ్ళొక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్ట్రా నీళ్ళైతే ఏమీ వేయలేదండి. చికెన్లోంచి చాలా వాటర్ అయితే వచ్చినాయి. ఆ వాటర్తోనే చికెన్ అయితే ఉడికిపోయింది. ఒకవేళ మీకు అంత వాటర్ రిలీజ్ అవ్వట్లేదు అనుకుంటే గనక కొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి. ఇంకా చివర్లో మొత్తం ఒక 40 మినిట్స్ అలా పట్టింది ఈ కర్రీ ఉడకడానికైతే. చివర్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకు వేసి బాగా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించామంటే అంతే అండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.